అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలి. మార్గం ఒక్కటే, రేవంత్ రెడ్డికు హటావో, తెలంగాణకు బచావో. రేవంత్ రెడ్డిని ఈరోజు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే తప్ప ఈ తెలంగాణకు న్యాయం జరగదు అనేది స్పష్టమైంది. ఆయన భాష, ఆయన తీరు, ఆయన విధానం ఈరోజు ప్రజలందరూ కూడా 2.5 సంవత్సరాలుగా అనుభవించి విసిగి వేసారిపోతున్నారు. ఎవరిని తిట్టంది రేవంత్ రెడ్డి? ఈ సమాజ హితం కోసం కోరి వార్తలు రాసే జర్నలిస్టుల మీద ఇష్టారీతిగా మాట్లాడిండు. బీద బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థులు చదువుకునే కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, మేము భరించేంతవరకు భరించినాము, ఈరోజు కళాశాలలు నడిపించే పరిస్థితి లేదు, మీరు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడ్డ చెల్లింపులు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి పోతే కళాశాల యాజమాన్యాలను బెదిరించిండు. జీవితాంతం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడాలనే ఆలోచనతో ఉద్యోగాలలో చేరి ఉద్యోగం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి నిర్ణయాలు పాలకులు తీసుకుంటే అమలు చేసే ఉద్యోగస్తులు జీతభత్యాల గురించి అడిగితే బ్లాక్మెయిల్ చేసి నన్ను చీల్చక తిన్నా రూపాయి కట్టలేను అని చెప్పిండు. హైడ్రా పేరు మీద ఈరోజు సామాన్యుల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఆఖరికి ఈ తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడబోతూ ఉంది. రైతాంగానికి ముందు చూపుగా నీళ్ళు ఇవ్వాలి, హైదరాబాదు నగరవాసులకి నీళ్ళని మనం ముందస్తుగా సమకూర్చుకోవాలి, డ్యాములు నింపుకోవాలి, వృధాగా పోతున్నాయి సముద్రంలోకి నీళ్లు. మీకు అవగాహన, అనుభవం రెండూ లేదు, తెలంగాణ ప్రజానికం మీద శ్రద్ధ అంతకంటే లేదు. కాబట్టి మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరవండి అని చెప్పేసి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి మా కేటీ రామారావు గారు పోతే అడుగడుగున అడ్డంకులు, అవరోధాలు సృష్టించారు. వాటన్నిటిని అధిగమించిపోగలిగినాం. చెప్పినాం ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమని. ఆఖరికి నీకు చేత కావట్లేదు అనంటే అనుభవజ్ఞుడైన ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినప్పుడు అన్ని రకాల అవగాహన ఉన్న మా మాజీ మంత్రి హరీష్ రావు గారు, నేను బాధ్యత తీసుకుంటా, నీళ్ళు ఇస్తా, అవసరమైతే నాకు జీతభత్యాలు అవసరం లేదు, నాకు ఒప్పజెప్పమని అన్నాడు. ఒప్పజెప్పడానికి చేతగాలే. ఆఖరికి సమాజం కోసం బీఆర్ఎస్ అడుగుతూ ఉంది, మరి ప్రత్యామ్నాయం ఏంది అని చెప్పి జర్నలిస్టులు అడిగితే రక్తం జల్లురి పంటలు అవే వండుతాయి అని చెప్తా ఉన్నాడు. దుర్మార్గపు మాటలు. ఒక టెర్రరిస్టు కూడా ఇట్లా మాట్లాడేమో, ఒక ఉగ్రవాది కంటే, ఒక తీవ్రవాది కంటే ఘోరంగా మాట్లాడుతున్న బ్లాక్మెయిలర్ రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు నీళ్ళు అడిగిన హరీష్ రావు గారి మీద భజన పరులు రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి భజన పరులతో కొంతమందితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. ఏమన్నాడండి హరీష్ రావు గారు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతు సంక్షేమం కోసం నీళ్ళీరా బాబు, నీకు అవగాహన లేదు, మాకన్నా ఒప్పజెప్పు అనంటే చేతగాక వ్యక్తిగత విమర్శలకు దిగజారుతూ ఉన్నారు. ఆ బీర్ల ఐలయ్య రాక ఒకసారి అవకాశం వచ్చింది, తప్పనిసరి పరిస్థితులలో విప్పు పదవితోని సరిపెడుతున్నారు. నీకేదో భజన చేసినంత మాత్రాన ఉన్నత పదవులు ఇస్తారనే నమ్మకం లేదు, బీసీని వాడుకోవటం తప్ప ఆయన ఉపయోగపడడు అని అనేది 42% డిక్లరేషన్ కామారెడ్డిలో చెప్పి చేతులు దులుపుకున్నప్పుడే అర్థమైంది. ఇవాళ ఆయన మెప్పు పొందటానికి, ఉనికిని కాపాడుకోవటానికి హరీష్ రావు గారు లాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శలు చేస్తూ ఉన్నావు. ఐలయ్య గారు, ఒక్కసారి ఆలోచించు, నీ స్థాయి ఏంది, నువ్వేంది? ఆయనకి ప్రజా జీవితంలో ఇంతవరకు ఓటమి తెలియదు. ఏ పని చేసినా ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉండేటట్టు అనుభవంతో చేసిన మహానుభావుడు. నువ్వు ఇవాళ ఎవరి కోసం అయితే భజన చేస్తున్నావో రేవంత్ రెడ్డి కోసం, ఆ రేవంత్ రెడ్డి హరీష్ రావు గారి శిష్యుడు,
నీకు ఫోటోలు ఈ మధ్య కాలంలో వచ్చినాయి, మళ్ళీ కావాలంటే నీ ఇంటికి పంపిస్తా, పోస్టులు కానీ లేకపోతే వీడియోలలో వాట్సాప్లలో కానీ. హరీష్ రావు గారు ఉపన్యాసం ఇస్తుంటే వెనక నక్కి నక్కి ఫోటోల కోసం తలకాయ చూపించిన రేవంత్ రెడ్డి ఇలా అదృష్టవశాత్తు మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన మెప్పు పొందడానికి నువ్వు భజన చేస్తే మంచిది కాదు. అదే రకంగా ఆయన విజయం సాధిస్తే, హరీష్ రావు గారు విజయం సాధించినప్పుడు జీపు ముందు వాహనం ముందు నాట్యాలు చేసిన రేవంత్ రెడ్డి ఇలా అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడిస్తే, ఆయన మాట్లాడితే నువ్వు ఆయనతో సరిసమానం అనుకుంటే, నువ్వు చెప్పే బాస్ ఎవరైతే ఉన్నాడో, నువ్వు ఎవరి కోసం అయితే భజన చేస్తున్నావో ఆ భజన చేసే రేవంత్ రెడ్డే మా నాయకుడు హరీష్ రావు గారి శిష్యుడు. నీకు చేతనైతే సమాధానం చెప్పు. వ్యక్తిగత దూషణలకు ఎందుకు, వ్యక్తిగత విమర్శలకు ఎందుకు? నీ నాయకుడు చరిత్ర ఏంది? బ్లాక్ మెయిలరు, నేర చరిత్ర ఉన్నోడు, ఎలక్షన్ అఫిడవిట్ల 99 కేసులు పెడితే అన్ని నేర చరిత్రే, ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఎట్లొచ్చిండు? ఆర్టీఐలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పదవులను అడ్డం పెట్టుకొని, అక్రమంగా సంపాదించిన పైసలతోనే అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి మీద ఇష్టారీతిగా మాట్లాడుతున్నావు. ఈరోజు తెలంగాణ ఆగం కావద్దు, తెచ్చిన తెలంగాణ ఇది ఉద్రిక్త పరిస్థితులు రావద్దు, తెలంగాణ రక్తపుటేర్లు కావద్దు అని చెప్పేసి మౌనం వహిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి నిజంగా నువ్వు అన్న భాషనే కోపోద్రికులైన కార్యకర్తల్ని వదిలిపెడితే నీ సీటు కాదు, తెలంగాణలో నీ సొంత గ్రామంలో కూడా తిరగలేవు రేవంత్ రెడ్డి, ఖబర్దార్. ఆఖరికి శ్రీశైలం డ్యామ్లో 8 మందిని చచ్చిపోతే శవాల్ని బయటికి తీయటానికి చేతగాని దద్దమ్మలు మీరు ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేసి నీళ్ళు ఇస్తారనే నమ్మకం ఈ రైతులకి ఉందా అంటే లేదని చెప్తున్నారు. అందుకే అయ్యా మీరు పోండి అని చెప్పేసి కేటీఆర్ గారికి సందేశం ఇస్తే కేటీఆర్ గారి పోయి సందర్శించి వచ్చిండు. మీకు ఏం అవగాహన ఉంది? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళున్న నీటిపారుదల శాఖ మంత్రి నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నాకు తెలియదు అన్నాడు. అనేక సందర్భాలలో ఏ సబ్జెక్టు మీద మాట్లాడినా కానీ నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నాకు అవగాహన లేదని చెప్పే నీ సహచరుడు, నువ్వు మొన్న ఏదో ఉపన్యాసం ఇచ్చినావు కదా, ఉపమానాలు చెప్పినావు కదా, దానికి సంబంధించిన ఆ వ్యక్తి శవాల్ని తీయలేనోడు ఇలా నీళ్ళు ఇస్తాడా? అసలు నీకు అవగాహన ఉందా? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో నిన్నమ్మన్నటి వరకు ఒక మంత్రి చేసినోని కాదు, నీ నియోజకవర్గంలో చక్కగా తిరిగినోని కాదు, నీకు కన్నెపల్లి ఏడుందో మేడిగడ్డ ఏడుందో తెలియదు. మేము మేడిగడ్డ గురించి అడగట్లే, కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్ళు ఇస్తే ఇలా డ్యాములు నింపుకొని తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు, హైదరాబాదు నగరవాసుల దాహార్తిని తీర్చొచ్చు అని చెప్తుంటే దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావు. హెలికాప్టర్లు ఒక్కసారి పోయి చూసిరా నువ్వు ఏది ఎక్కడుంది అనేది, దానికి దీనికి సంబంధం లేదు. కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేస్తే మేడిగడ్డకు వచ్చే ప్రమాదం ఎట్టి పరిస్థితులలో ఏం లేదు. ఒకసారి హెలికాప్టర్ కిరాకి తెచ్చుకున్నావు కదా ప్రజాధనంతో, ఆ హెలికాప్టర్లో పోయి చక్కర్లు కొట్టిరా నువ్వు పైనుంచి. కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌజ్ ఏడుంది, మేడిగడ్డ ఏడుంది, దానికి నువ్వు దూరం ఎంత ఉంది, నీళ్ళు ఎట్లొస్తాయి అనేది నీటిపారుదల శాఖ మంత్రికి అవగాహన లేదు, నీకు అనుభవం లేదు. ఎంతసేపు ఆ కుర్చీలో కూర్చొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బు సంపాదించాలి, తెచ్చిన తెలంగాణని ఆగం చేయాలి, ఆదాయం ఉన్న తెలంగాణని కుక్కలు చింపిన విసరి మాదిరిగా మా జేబులు నింపుకొని మా ఇళ్ళని బాగు చేసుకోవాలి, మా ఆస్తులు పెంచుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రజానికం మీద రైతాంగం మీద ఏమన్నా ప్రేమ మమకారం ఉందా?
అధికారంలోకి రావటానికి కోసం అడ్డమైన హామీలు ఇచ్చి ఇవాళ ఒక్కటి కూడా అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. నువ్వు దొంగలెక్క తప్పించుకొని తిరుగుతున్నావు. సభలు పెడితే ఖాళీ కుర్చీలు లోపడుతున్నాయి. ఇవాళ పక్కనున్న వాళ్ళతోని భజన చేయించుకుంటున్నావు, భజనతోని విమర్శలు చేస్తూ ఉన్నావు. నువ్వు అసహనానికి గురవుతున్నావు. ఎందుకు అసహనానికి గురవుతున్నావు? నీ వాస్తవ రూపం ఏందో మొన్న మా కేటీఆర్ గారు చూపించారు. 78 సీట్లకు పరిమితం అవుతారని చెప్పేసి 78 సీట్లు మాకొస్తున్నాయి, మీరు కేవలం నామమాత్రంగా పరిమితం అవుతున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఖతమైపోతుంది అని చెప్పి చెప్తే అది జీర్ణించుకోలేక ఈరోజు వివిధ రకాల భాష మాట్లాడుతున్నావు. నేను కాంగ్రెస్కి ఒకటే మాట చెప్తున్నా, మీరు దేశానికి స్వాతంత్రం సంపాదించినాం, గాంధీ మహాత్ములం, గాంధీ వారసులం అని చెప్పి చెప్పుకుంటారు కదా. మరి గాంధీ వారసులు అయితే మాట్లాడే భాష ఏంది? ఒక ముఖ్యమంత్రి సీటుకు కూడా కలంకం వచ్చే విధంగా, ఒక తీవ్రవాది కంటే, ఉగ్రవాది కంటే, నర హంతకుడు కంటే ఘోరంగా మాట్లాడిన ఈ భాష మీద కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోదు? రేవంత్ రెడ్డిని ఆ ముఖ్యమంత్రి సీటు నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి ఈడ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగానైతే బ్లాక్మెయిల్ చేసిండో, ఢిల్లీ అధిష్టానాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి ఆ సీటులో కొనసాగుతున్నాడేమో, ఆ బ్లాక్మెయిల్లకు భయపడి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకోవట్లేదేమో. కానీ తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మాకుంది. నువ్వు తెలంగాణని ఉన్న ధనాన్ని, సంపదని ఏ రకంగా దోచుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నావు. దానికోసమే హెచ్సియు భూములు తాకట్టు పెట్టినావు, బ్యాంకు లైజనింగ్ చేసినందుకు కమిషన్ ఇచ్చినావు. దోచుకుపోదామంటే మా కృష్ణార్జున్ లాంటి కేటీఆర్, హరీష్ రావు ఎమ్మడి పడితే నీ భాగవతం బయటపడ్డది. ఈ ముఖ్యమంత్రి సీటుని, పదవిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి, రియల్ ఎస్టేట్ చేసి, ఎక్కడ భూములు ఉన్నాయో అమ్ముకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న నీకు అడుగడుగున తెలంగాణ ప్రజల పక్షాన ఈ ఆస్తుల్ని ధ్వంసం కానియొద్దు, ఈ రాష్ట్రం విధ్వంసం కావద్దు అని చెప్పేసి మా నాయకత్వం అడుగడుగున ప్రయత్నం చేస్తుంటే జీర్ణించుకోలేక నువ్వు ఈరోజు ఇష్టారీతిగా మాట్లాడుతున్నావు. నీ స్థాయిని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. నీకు దమ్ము లేకపోతే, చేత కాకపోతే మా నాయకత్వాన్ని వాడుకో. హరీష్ రావు గారు అనుభవజ్ఞులు. నీ మాదిరిగా అంగు ఆర్భాటాలు, జీతబత్యాలు, హెలికాప్టర్లు కావాలని అడగట్లే. ఈ తెలంగాణ రైతుల ప్రయోజనమే నాకు ముఖ్యం, రైతాంగ ప్రయోజనమే నాకు ముఖ్యం. అవసరమైతే నువ్వు అంటున్నావు కదా రక్తం చల్లితే పంటలు పండుతాయని. మా నాయకత్వం అంతా కూడా రక్తం ఇయ్యటానికి సిద్ధమే. హరీష్ రావు గారు చెప్పారు, నిన్న మా నాయకులు కొంతమంది ఆల్రెడీ పాకెట్లు పట్టుకొని నీకు ఇద్దామని వచ్చారు. చేతనైతే నువ్వు రక్తంతో బండి, ఇంకెంత నీకు రక్తం కావాలంటే ఇవ్వటానికి మా నాయకత్వం సిద్ధంగా ఉంది, తెలంగాణ వాదులు సిద్ధంగా ఉన్నారు. నీళ్లు కాకుండా ప్రత్యామ్నాయంగా రక్తంతో పంటలు పండించే సిద్ధాంతాన్ని నువ్వు ఏడు నుంచి దిగుమతి చేసుకున్నావు చెప్పు. రైతులందరూ అదే పని చేస్తారు. ఇవాళ రైతుల్ని విమర్శించుకుంటా మమ్మల్ని తిట్టడానికి, రైతులకు పంటలు అవే పండుతాయి పో, రక్తంతో పండుతాయి అని చెప్పేసి విలేకరులకి నువ్వు అసలు కనీసం జవాబుదారు లేకుండా చెప్తున్నావు అనంటే, నిన్ను నడి బజార్న నిలబెట్టి ఉరి తీసినా కానీ పాపం లేదు. హిట్లర్ అంటున్నావు కదా, నిజంగా హిట్లర్నే మరిపిస్తున్నావు. హిట్లర్ని మరిపించే విధంగానే ఈరోజు నీ పరిపాలన కొనసాగుతుంది. పొద్దున ఏం మాట్లాడతావో, సాయంత్రం ఏం మాట్లాడతావో, ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియని అయోమయ పరిస్థితులలో ఈ రాష్ట్రాన్ని ఆగం చేయొద్దు, రైతాంగాన్ని ఆగం చేయొద్దు, ప్రజల్ని ఆగం చేయొద్దు. ఇస్తా అన్న హామీలు ఇవ్వటానికి నీకు చేత కాదనేది ఆల్రెడీ నిర్ధారణ అయింది. ప్రజలు మొత్తుకుంటున్నారు. నీకు ఎట్లాగూ చేత కాదు. కనీసం చేసేటోళ్ళతోని అనుభవాలన్న తీసుకో. అనుభవజ్ఞులైన శ్యాంప్రసాద్ రెడ్డి గారు విశ్రాంత ఉద్యోగి అయ్యుండి ఈ తెలంగాణ పట్ల మమకారంతో, రైతాంగం పట్ల ప్రేమతోని నేను 5 పైసల బిల్లు అడగా మా సేవల్ని వాడుకోండి, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే వచ్చే నష్టమేమి లేదు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు జీర్ణించుకోలేకుండా చెల్లపల్లి జైల్లో వేసి అప్పుడే పోతుండే అని చెప్పేసి బెల్ట్ ట్రీట్మెంట్లని ఈ రకమైన భాష మాట్లాడటానికి నీకు సిగ్గు శరం ఉందో లేదో కానీ మాకు మా విజ్ఞానం అడ్డొస్తుంది. మేము కాంగ్రెస్ అధిష్టానాన్ని అడుగుతున్నాం, గాంధేయవాదులు నిజంగా మీరైతే
ఈ హత్యాకోరుడు తీవ్రవాది కంటే తీవ్రమైన తీవ్రవాది వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతల నుంచి వైదొలిగించాలి. ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. మీ దాంట్లో చేతనైన వాళ్ళు ప్రజలు మీకు అధికారం ఒప్పచెప్పారు 5 సంవత్సరాలకి. ఓకే, మీ దాంట్లో సమర్థులను ఎవరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు వ్యక్తులతో సంబంధం లేదు. కానీ తెలంగాణని ఆగం చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ పొద్దున లేస్తే సంపాదన కోసం వెంపర్లాడుతూ ప్రతిపక్షాలని వ్యక్తిగతంగా తిట్టాలనే ఏకైక లక్ష్యంతోనే ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడానికి అడుగడుగున ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం కూడా ఆ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు అని చెప్పేసి నేను మీ అందరి సాక్షిగా చెప్తున్నా. భజన పర్లతో భజన చేయించుకుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన్నే పడుతుంది. హరీష్ రావు గారి త్యాగం ఏందో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. కేటీఆర్ గారికి ఎంత బాధ్యత ఉందో కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం రైతాంగం కోసం ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపియాలనే ఉద్దేశంతో మీరు ఎన్నో అడ్డంకులు సృష్టించిన పంప్ హౌస్ కాడికి పోయి పరిశీలించి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మీకు ఇప్పుడన్నా మేలుకొస్తుందేమో. దున్నపోతు నిద్రపోతున్నారు. దున్నపోతు మీద నీళ్లు చల్లితే కాదు, శంఖం బట్టి ఊదినట్టు మీ చెవులలో శంఖం బట్టి ఊదాలని చెప్పేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయినా మీకు ఉలుకు లేదు పలుకు లేదు. ఇవాళ ఇయ్యటానికి చేతగాక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, వచ్చే జూలై నాటికి మేడిగడ్డ బాగు చేస్తా అంటాడు. ఇన్ని రోజులు ఏం చేసినావు? ఈత చెట్లు ఆకులు బీకినవా? గాడిద పండ్లు దోవినవా? నీ కమిషన్లు మిల్లర్ల దగ్గర నుంచి వసూలు చేయడానికి టైం సరిపోలేదా? లిఫ్ట్ల పేరు మీద పైపులు దొంగతనం చేయడానికి టైం సరిపోలేదా? ఇవాళ రైతుల ప్రయోజనం కంటే ముఖ్యమా? ఎన్నడూ ఏ విషయం మీద కనీసం అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు ఈ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి నేను ఎప్పుడు ప్రిపేర్ అయి రాలేదంటాడు. నీకు ఏ అనుభవం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ ఏడుందో తెలియదు, మేడిగడ్డ ఏడుందో తెలియదు, నీళ్ళు ఎట్లా వస్తాయో తెలియదు, ఏ పంప్ ఆన్ చేస్తే ఎట్లా వస్తాయో తెలియదు, ఎప్పుడు జాగ్రత్త పడాలో, ఎప్పుడు ఎక్కడ భద్రపరచుకోవాలో కనీస పరిజ్ఞానం లేని నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపమో శాపమో తెలియట్లే. ఇప్పటికైనా వెనువెంటనే ప్రభుత్వం మేల్కొని కేసీఆర్కి బేషరతుగా క్షమాపణ చెప్పి న్యాయ వ్యవస్థ సుమోటోగా ఆయన మీద హత్యానేరం మోపి తీవ్రవాదుల మీద తీవ్రవాది సంస్థల మీద ఏ రకమైన చర్యలు అయితే తీసుకుంటారో ఈ రాజ్యాంగం బతుకుంది అని చెప్పటానికి రేవంత్ మీద అటువంటి చర్యలు తీసుకొని ఢిల్లీ అధిష్టానం కూడా గాంధీ వాదనమని ఏ రకంగా చెప్పుకుంటారో గాంధీ సిద్ధాంతం తీవ్రవాదానికి వ్యతిరేకం అని చెప్పుకుంటారు కదా. మీరు వెంటనే రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి, తొలగించాలి. ఇటువంటి తీవ్రవాది మాదిరిగా అన్ని వర్గాలను బెదిరిస్తున్న ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరైతుంది. ఒకప్పుడు భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని యువకులు అడవులకు పోవాల్సి వచ్చింది. కానీ ఈరోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలకి మళ్ళా తుపాకులు పట్టుకుంటారా, ఆయుధాలు పట్టుకుంటారా, ఆ రకంగా రెచ్చగొడుతున్నావు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే రేపు కరువు కాటకాలు వస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని నువ్వు పూడుస్తావా? నీ అసమర్థత వల్ల నీళ్ళు ఇవ్వలేక చేతులు లేబట్టేసినంత మాత్రాన ఈ రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగేది ఎట్లా? వెనువెంటనే పంప్ హౌజులను ఆన్ చేయాలి. ఈ చౌకబారు విమర్శలు మానుకోవాలి. ఈ భజన పరులు అంటే రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఇష్టారీతిగా మా నాయకుల మీద మాట్లాడే మాటల్ని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తున్నా. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం వెనువెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయాలి. అవగాహన లేకపోతే అనుభవజ్ఞులైన ఇంజనీర్లను వాడుకుంటావా? అవసరమైతే మా హరీష్ రావు గారు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ లెక్క అధికారం కోసం కాదు మాట్లాడేది ఇవాళ. అందుకే మేము అంటున్నాం, రేవంత్ రెడ్డికి హటావో తెలంగాణ బచావో.
జై తెలంగాణ.